అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఎల్నినో ప్రభావం అనేది ఈ సంవత్సరం ఉంటుందనేది వివిధ రకాల వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎల్నినో ప్రభావాన్ని మనము పూర్తిగా అరికట్టలేము, కానీ దాన్ని ఏదో విధంగా మనం మేనేజ్ చేసే అవకాశం అయితే ఉంది. అందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ప్యాలడైజేషన్ ప్రోగ్రామ్ అంటే విత్తన బంతులు తయారు చేసి వాటి ద్వారా వ్యవసాయం చేయడంతో ఎంతో కొద్దిగా ఎల్నినో ప్రభావం తగ్గించుకోవచ్చని సూచించడం జరిగింది. ఇందుకోసమని మనం ఈరోజు పుట్టపర్తి మండలం పెడబల్లి గ్రామానికి వచ్చినాం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి, జిల్లా వెటనరీ అధికారి, జిల్లా ఉద్యాన అధికారి, ఇతర ఆర్ఎస్కే సిబ్బంది, అదే మాదిరిగా ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది అందరూ హాజరైనారు. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా ఏంటంటే ప్యాలడైజేషన్ చేస్తున్నాం. ఎందుకు ప్యాలడైజేషన్ చేస్తున్నాము అంటే విత్తనాలు అలాగే చల్లితే దాన్ని చీమలు తినవచ్చు, లేదా భూమిలో ఉన్న వేడికి విత్తనాలు డ్రై అయిపోతాయి, చనిపోతాయి. అందుకోసం అని చెప్పేసి అటువంటి విత్తనాలు చనిపోకుండా కనీసం వర్షపాతం 2 నెలలు లేకపోయినా విత్తనాలు లైవ్గా భూమిలో ఉండాలనే ఉద్దేశంతో ప్యాలడైజ్ చేస్తున్నాము. ఈ ప్యాలడైజేషన్లో భాగంగా మనము బంకమన్ను, మన బూడిద, అదే మాదిరిగా ఘనజీవామృతం మొదలైనవి వాడేసేసి విత్తన బంతులు తయారు చేస్తున్నాం. ఈ విత్తన బంతులు కనుక మనం పొలాల్లో కనుక చల్లుకున్నట్టయితే ఒక 2 నెలల పాటు వర్షం పడకపోయినాను తిరిగా మొలకెత్తేసి వర్షం 2 నెలల తర్వాత జస్ట్ ఒక 15 mm వర్షపాతం అంటే ఒక పదుల్లో సగం పదును వాన పడినా కూడా ఈ గింజలు మొలకెత్తి ఎంతో కొంత రైతులకు ఊరటనిస్తాయి. అదే మాదిరిగా ఈ విత్తనాలు ఇప్పుడు మనం ఎంచుకున్న విత్తనాల్లో ఆముదాలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, అదే మాదిరిగా క్యారెట్ విత్తనాలు ఉన్నాయి, అలసంద విత్తనాలు ఉన్నాయి, పెసర ఉంది, ఆకుకూరలు ఉన్నాయి, గోంగూర లాంటివి, తోటకూర, చుక్కాకు ఇలాంటి ఆకుకూరలు ఉన్నాయి. వీటి ద్వారా ఏంటంటే ఈ జీవ వైవిధ్యం ఏదైతే ఉందో భూమిలో అంటే ఎకో సిస్టమ్ అంటాం, ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూనే మనం దిగుబడులు తీయాలంటే భూమిలో ఉన్న మైక్రోబ్స్ని ప్రిజర్వ్ చేయాలా, భూసారాన్ని కాపాడాలా, మట్టి వేస్ట్ కాకూడదు. ఉష్ణోగ్రత అధికమయ్యే కొద్దీ భూమిలో ఉన్న సారం అంటే భూమిలో సహజసిద్ధంగా ఉన్న పోషకాలు అయితే ఉన్నాయో అవి భూమి గాలికి ఆవరితాయి. కాబట్టి సో ఏదైతే భూమి టెంపరేచర్ తగ్గించడానికి 365 రోజులు గ్రీన్ కవర్ అనేది ఒక కాన్సెప్ట్. సో ఇప్పుడు వేసిన విత్తనాల్లో ఆముదాలు వేస్తున్నాం, ఆముదాలు సంవత్సరం పాటు ఉంటుంది. మన సజ్జలు వేస్తున్నాము, రటన్ క్రాప్ వస్తుంది అంటే సంవత్సరం పాటు అది కూడా ఉంటుంది. కందులు ఒక సంవత్సరం పాటు ఉంటుంది. సో ఆ మాదిరిగా ఆకుకూరలు 30-40 రోజులు ఉంటుంది, టెంపరీగా ఆహారంగా ఉంటుంది. సో పశువుల కోసము సజ్జలు కానీ జొన్నలు కానీ పశువులకు చప్పగా ఆహారంగా తయారవుతుంది. ఈ విధంగా రకరకాల విత్తనాలు వేసుకుంటున్నాము. ఈ ప్యాలడైజేషన్లో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇందాకే మనం చేసాం, మీరు గమనిస్తున్నారు. ఇది అనువులు ఏదైతే అనువులు సీడ్ కోట్ చేసి ఉన్నాము, తర్వాత సార్ దగ్గర ఉన్నాయి, ఇవి కందులు సీడ్ కోట్ చేసి ఉన్నాము. సో ఈ విధంగా సీడ్ కోట్ చేసింది. ఇప్పుడు లైన్ సోయింగ్ కూడా మనము చేసేదానికి మనం ప్రయత్నం చేస్తాము. సో ఈ విధంగా ప్రతి రైతు సోదరులు కూడా వారికి ఉన్న పొలాల్లో అంటే వర్షం రావట్లేదు లేదా నీళ్లు లేవని నిరుత్సాహపడుకోకుండా ఇది వేసుకోవడంతో పశుగ్రాసం తయారవుతుంది. ప్లస్ మనకు ఇంతకుముందు జరిగిన టెక్నాలజీలో మనకు ప్రూవ్ అయింది ఏంటంటే కనీసం ఒక 1 నెల రోజులు 2 నెలలు వర్షం పడకపోయినా అంటే ఒక్కసారి మొలకెత్తిన తర్వాత ఇంకా వర్షం పడకపోయినా కూడా ఇది స్ట్రెస్ గురయ్యి తిరగా బాగా వస్తుంది, ఇంకా బాగా గ్రోత్ వస్తుంది, ఎంతో కొంత దిగుబడి వస్తుంది. అంటే లో కాస్ట్ మేనేజ్మెంట్. దీనికంతా రైతుకి ఏం కావాలంటే ఒక నాటి ఆవు ఉంటే చాలు. నాటి ఆవుతో ఆవు మూత్రము, ఆవు పేడ సేకరించుకొని మనం చేసుకుంటే కొద్దిగా తక్కువ ఖర్చుతోనే ఒక స్థిరమైన ఎంతో కొంత అంటే లక్షలు సంపాదించమని చెప్పట్లేదు, కానీ బట్ మనం భూమి వేస్ట్ కాకూడదు. భూమి ఎందుకంటే మీరు ఖాళీగా పెడితే భూమి వేడెక్కిపోతుంది, ఇంకా దాంట్లో మైక్రోబ్స్ చచ్చిపోతుంది. ఇప్పటికే మన మైక్రోబ్స్లో కెమికల్ వాడి చచ్చిపోయినాయి, ఇంకా ఉన్నప్పుడు చచ్చిపోతాయి. కాబట్టి ఈ 365 రోజులు గ్రీన్ కవర్ అనేది ప్రధానమైన కాన్సెప్ట్తో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ విస్తృతంగా వారి క్షేత్ర పొలాల్లో చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సార్ రైతు చెప్తావా? ఎవరు రైతు?